హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ అండి. ఈ వెజిటేబుల్ పులావ్ అనేది ఎలా చేయాలో ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దామా అండి. ఈ పులావ్ వచ్చేసి నాకు చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వెజిటేబుల్ పులావ్ కోసం నేను బాస్మతి రైస్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఈ రైస్ వచ్చేసి నేను 2 గ్లాస్ అనేది తీసుకుంటున్నాను. మంచిగా ఇది వాటర్తో అనేది మనం 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోవాలి. శుభ్రంగా చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అనేది మనం నానబెట్టుకొని పక్కన ఉంచుకుందామండి. ఈ వెజిటేబుల్ పులావ్ కోసం మనం వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకుందాం. ముందు పీల్ చేసుకున్న ఆలుగడ్డని ఇలా మీడియం సైజ్ అనేది మనం కట్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో చూపిస్తున్నలాగా కట్ చేసుకుంటే చాలండి. మనం క్యారెట్ కూడా తీసుకుంటున్నాం. నేను ముందే పీల్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ క్యారెట్ కూడా మనం మీడియం సైజులో కట్ చేసుకుంటే చాలండి. ఈ వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి. బఠానీ అనేది ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందండి. పచ్చి బఠానీలు అనేది నేను తెచ్చుకున్నాను. ఆనియన్స్ అనేది 2 అనేది తీసుకుంటున్నాం. మీడియం సైజు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి పొడవుగా. అన్నీ కూడా కట్ చేసుకొని మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి. ఒక కడాయి అనేది పెట్టుకొని హైలో ఫ్లేమ్లో ఒక 2 స్పూన్స్ అంతా నేను నెయ్యి అనేది తీసుకున్నాను. మళ్ళీ 2 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు నెయ్యి అనేది అవాయిడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. ఒక 10 దాకా నేను కాజు అనేది వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి మనం కలుపుకుందాం. 3 దాకా నేను బిర్యానీ ఆకు తీసుకున్నాను. ఒక 2 దాకా వచ్చేసి అనాస పువ్వు, ఒక 5 దాకా యాలకులు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, సాజీరా అనేది నేను తీసుకున్నానండి. ఒక స్పూన్ వచ్చేసి సాజీరా. ఇలా మంచిగా కలుపుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మనం ఆయిల్లో వేసుకొని లైట్గా కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మనం యాడ్ చేయాలి. పచ్చివాసన పోయేలాగా మనం ఆయిల్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం అనేది ఫస్ట్ ఆలుగడ్డ అనేది వేసుకోవాలండి. క్యారెట్ కూడా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. బఠానీ కూడా వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది తీసుకొని అన్నీ కలిసేలాగా మనం ఇలాగ కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. సాఫ్ట్గా అనేది మనకి మగ్గిపోయినాయి అన్ని కూరగాయలు. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 4-5 మిర్చి అనేది ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా అనేది నేను యూజ్ చేస్తున్నానండి. ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని పుదీనా ఒక కప్పు, కొత్తిమీర కూడా ఒక కప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయండి వెజిటేబుల్స్. మన ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి స్లోగా అనేది మనం కలుపుకోవాలండి, లేకపోతే బియ్యం అనేది ఇరిగిపోతుంది. ఇలా ఒక మెల్లగా కలుపుకొని ఈవెన్గా అనుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. నేను 2 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 కరెక్ట్గా సరిపోతుంది. సో నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి స్లోగా కింది నుంచి పైకి అలా కలుపుతూ మూత పెట్టుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకొని చూసుకుంటే ఈ విధంగా మనకి కుక్ అవుతుంది. మంచిగా అయినది. ఒక 50 మినిట్స్ దాకా దమ్కి అనేది పెట్టుకోవాలి మనం. ఎంత
టేస్టీగా రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ పులావ్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత మంచిగా పూలుగా కనిపిస్తుంది చూడండి. రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. చూస్తూనే తినాలనిపించేలాగా ఉంది కదండి. మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ పులావ్ ఇస్ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్లో మీకు కూడా చాలా అంటే చాలా మంచిగా కుదురుతుంది. ఈ వెజిటేబుల్ పులావ్లో పెరుగు రైతా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.